డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. శ్రీ విశ్వగురు వైబ్రేట్ వంశీ గారు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురు. ఆత్మ నమస్కార్. విశ్వగురు, మీ పేరులోనే విశ్వం ఉంది. సో చాలా మంది మేనిఫెస్టేషన్ కి చేయాల్సిన మొట్టమొదటి పని విశ్వంతో కనెక్ట్ అవ్వడం. ఈజీగా, క్విక్ గా యూనివర్స్ తో ఎలా కనెక్ట్ అవ్వాలి అండ్ పవర్ఫుల్ గా ఎలా కనెక్ట్ అవ్వాలి? ఓకే, శక్తివంతమైన సులభమైన మార్గం ఏంటి అనంత బ్రహ్మాండంతో కనెక్ట్ అవ్వడానికి, మమేకం అవ్వడానికి? అబ్సల్యూట్లీ గురుగారు. వీటిని డీకోడ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః, ఓం రాం రాహువే నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. How to connect with the universe? That's your question, right? Yes. Point number 1. అతి సులభమైన శక్తివంతమైన మార్గాల్ని మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే టెక్నిక్స్ ఫాలో అయితే యూనివర్స్తో కనెక్ట్ అయిపోతున్నామని భ్రమలో ఉన్నారు. టెక్నిక్స్ ఫాలో అయితే యూనివర్స్తో కనెక్ట్ అయిపోతాము అని భ్రమలో టెక్నిక్స్ ఫాలో అయిపోతూ ఉన్నారు, బీజాన్ని మర్చిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రాటిట్యూడ్ జర్నలింగ్ రాయ్, ఒక 369 టెక్నిక్ రాయ్, ఒక 555 టెక్నిక్ రాయ్, యూనివర్స్ తో కనెక్ట్ అయిపోతామని భావించేస్తున్నారు. అఫర్మేషన్స్ చేయండి, డిక్లరేషన్స్ చేయండి, యూనివర్స్ తో కనెక్ట్ అయిపోతావు. బూడిద యాష్, కనెక్షన్ ఏమి ఏర్పడదు. టెక్నిక్స్ వల్ల కనెక్షన్ ఏర్పడదు. సాధనల వల్ల, సాక్రిఫైస్ల వల్ల, మరి సత్సంగం వల్ల. మరి ఇటువంటివే కదా గురుగారు వింటుంటాము. అంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ద షార్ట్ కట్స్, యాజ్ యూ సెడ్ చిట్కా. పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ద షార్ట్ కట్స్. ఇది చేస్తే అది అవుతుంది, అది చేస్తే ఇది అవుతుంది. నో, ఒక బేబీ బోర్న్ అవ్వాలంటే 9 నెలలు పడుతుంది. ఇట్ టేక్స్ 9 months పీరియడ్ టు డెలివర్. టు కనెక్ట్ విత్ సుప్రీం ఇట్ టేక్స్ సమ్ టైం. మనం డీకోడ్ చేయబోతున్నాం. వీఆర్ గివింగ్ సీక్రెట్స్ నౌ. ఓకే, అతి శక్తివంతమైన, అతి సులభమైన మార్గాల్ని ఇవ్వబోతున్నాం. పాయింట్ నెంబర్ 1, సైలెన్స్. ఎన్నో వీడియోస్లో మాట్లాడాను, బట్ మళ్ళీ మీరు అడిగారు కాబట్టి ఐఎమ్ డీకోడింగ్ దిస్ థింగ్. సైలెన్స్ ఈజ్ డైనమిక్స్. కంటికి కనిపించిన ఆభరణమే మౌనము. భగవంతుడు 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చాడు? తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని. ఎక్కువ ఎప్పుడు వినగలం? గమ్మునుంటే వినగలం. మనం ఆపోజిట్ చేస్తాం, ఎక్కువ మాట్లాడేస్తాం. ఎప్పుడైతే మీరు మౌనం వహిస్తారో, కంటికి కనిపించిన ఆభరణంలాగా రోజు మౌనం అనే ఆభరణాన్ని ధరిస్తూ ఉంటారో, దైవం ఇచ్చిన సంకేతాలు కనిపిస్తాయి, వినిపిస్తాయి. విశ్వం మీకు ఇచ్చిన దారి కనిపిస్తుంది, వినిపిస్తుంది. సొల్యూషన్స్ కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరలు అవ్వాలి, ఐశ్వర్యవంతులుగా జీవితాన్ని సాగనింపుకోవాలి అనుకుంటే మౌనం ఒక్కటే దారి. నోరుంది కదని వాగుతూ ఉంటే, కాళ్ళు ఉన్నాయని కదా ప్రతిదానికి కాళ్ళని దూకుతూ ఉంటే ఎనర్జీ వేస్ట్, రిజల్ట్ రాదు. పాజిటివ్ ఎనర్జీ పోవడం కాకుండా నెగిటివ్ ఎనర్జీ ఇంకో పెరుగుతూ వస్తుంటది. మౌనం వహించాలమ్మా. ప్రేయర్, దేవుడికి నీవు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మెడిటేషన్లో ఏం ప్రాక్టీస్ చేస్తావు? సైలెన్స్ ప్రాక్టీస్ చేస్తావు, నీకు ఆన్సర్స్ వస్తాయి. ప్రేయర్స్, ఇన్ఫర్మేషన్ ఇస్ యు ఆర్ డెలివరింగ్ ద ఇన్ఫర్మేషన్ టు ద గాడ్, టు ద యూనివర్స్, టు ద సుప్రీం. మెడిటేషన్, యు ఆర్ గెటింగ్ ద రిజల్ట్, యు ఆర్ హీరింగ్ ద రిజల్ట్, యు ఆర్ హీరింగ్ ద సొల్యూషన్ ఫ్రమ్ ద సుప్రీం. సో మొదటి సాధన ఏంటమ్మా? మౌనం. క్వైట్గా ఉండు, నార్మల్గా ఉండు, పీస్ఫుల్గా ఉండు, జాయ్ఫుల్గా ఉండు, లవబుల్గా ఉండు, గమ్మునుండు. కానీ బీ కూల్, కామ్, కంపోజ్డ్ లైక్ శ్రీకృష్ణ. మౌనంగా సైలెంట్ గా ఉండే వాళ్ళు కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. కానీ లోన అంటే ఒక కుక్కర్ ప్రెషర్ ఉంటుంది కదా, కుక్కర్ చూసేకేమో క్లోజ్డ్ ఉంటుంది, కానీ ప్రెషర్ వెరీ హై ప్రెషర్. అది అంటే డ్రాప్ యాంగర్ వల్ల ఒకేసారి విజిల్ ఎలా అయితే వస్తుందో అలా ఒకేసారి యాంగర్ ఒక బర్స్ట్ అయిపోతారు. అవ్వాలి, బయటకు బర్స్ట్ అవ్వకపోతే అది వస్తాడు. ఎమోషన్స్ ఎప్పుడు, ఎక్కడ, ఎంతవరకు, ఎలా చూపించాలి అన్న విచక్షణ ఉండాలి. ఎక్కడ మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి, ఈ విచక్షణ ఉండాలి. బట్ ఎమోషన్ బయటికి డెలివర్ అవ్వాలి కదా. ఒక్కసారి డెలివర్ అయ్యి ఎమోషన్ డెలివర్ చేస్తాం, sooner or later we have to deliver, right? But a silence time lo you will hear the voice of God
ఫ్రమ్ ఇన్సైడ్ వి హ్యావ్ టు బికమ్ సైలెంట్. ఎగ్జాక్ట్లీ, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. లోపల నువ్వు మౌనాన్ని ప్రాక్టీస్ చేయాలా, బయటకి కూడా మీరు మౌనాన్ని ప్రాక్టీస్ చేయాలా. బిగ్గెస్ట్ సాధన అండర్ ద స్కై ఏదైనా ఉంది అంటే సైలెన్స్, టు కనెక్ట్ టు ద యూనివర్స్. మరి ఎందుకు ఋషులు వీళ్ళు మెడిటేషన్లోకి వెళ్తారు? టు ప్రాక్టీస్ సైలెన్స్. అదే మెడిటేషన్. ప్రాక్టీస్ సైలెన్స్ ఈజ్ మెడిటేషన్. ఓకే. పాయింట్ నెంబర్ 2, ఫాస్టింగ్. తక్కువ తినాలా. ఓకే. కడుపు ఆకలి కోసం తినాలా. చాలా మంది నోటి ఆకలి కోసం తింటారు, తింటూనే ఉంటారు. తింటున్న కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది, ఎనర్జీ సెంటర్స్ బ్లాక్ అయిపోతాయి. ఫోకస్ ఆన్ వెజిటేరియన్, ఫోకస్ ఆన్ క్వాలిటీ, ఫోకస్ ఆన్ న్యూట్రిషన్ ఫుడ్, ఫోకస్ ఆన్ లైఫ్ ఫుడ్, డెడ్ ఫుడ్ కాదు. ఎనర్జీ సెంటర్స్ యాక్టివేషన్లో ఉంటాయి. పాయింట్ నెంబర్ 1 ఏంటమ్మా? సైలెన్స్. పాయింట్ నెంబర్ 2 ఫాస్టింగ్, తక్కువ తినండి. ఓకే. పాయింట్ నెంబర్ 3 యాక్సెప్టెన్స్. అంగీకరించడం. మంచి జరిగినా చెడు జరిగినా అది యూనివర్సల్ ఆశీర్వాదమే, భగవంతుడి ఆశీర్వాదమే, కర్మ ఫలితమే, రుణ ఫలితమే. నా యాక్సెప్టెన్స్ చేస్తే అంగీకరించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. కానీ అయ్యో నాకేందుకు ఇలా జరిగిందని ఆగిపోవద్దు. ఈ విశ్వంలో ఆగిపోయిన అంశం లేదు. టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ నీ సోల్ తిరుగుతూ ఉంటుంది, నీ ఆత్మ ప్రయాణం చేస్తుంది, శరీరం ఆగిపోతుంది. కానీ ఫుల్ స్టాప్ ఏది అంటే వితౌట్ వైబ్రేషన్ యూనివర్స్లో ఏది ఎగ్జిస్టెన్స్లో లేదు. ప్రతి ఒక్కటి వైబ్రేట్ అవుతూనే ఉంటుంది. ఈ గ్లాస్ని జూమ్ చేస్తూ చూస్తే కొన్ని ఆటమ్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ మూవబుల్గా ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ ఫ్యాక్టర్ ఇన్ ద యూనివర్స్. ఓకే. సో పాయింట్ నెంబర్ 3 ఏంటి? యాక్సెప్టెన్స్. అంగీకరించండి. మంచి జరిగింది, చెడు జరిగింది, దానికి రీజన్ ఏంటి? కర్మ ఫలితము, రుణ ఫలితము. చెడు జరిగిందా, భగవంతుడు ఏదో బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాడు అని గ్రహించండి. చెడు జరిగిందా, నీ జీవితంలో ఉన్న నెగిటివిటీ ఆ చెడు రూపంలో పట్టుకెళ్ళిపోయిందని గ్రహించండి. పాయింట్ నెంబర్ 3 యాక్సెప్టెన్స్. పాయింట్ నెంబర్ 4 అండర్స్టాండింగ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ పుట్టుకకు కారణము తెలుసుకో. డాక్టర్, యాక్టర్ నీ ప్రొఫెషన్లో, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు వాట్ యు ఆర్ డూయింగ్, చారిటీస్ ఏం చేస్తున్నావు, డొనేషన్స్ ఏం చేస్తున్నావు. వాట్ యు ఆర్ గెటింగ్ ఈజ్ నాట్ డిసైడ్ హూ యు ఆర్, వాట్ యు ఆర్ గివింగ్ ఇట్ డిసైడ్ హూ యు ఆర్. అది మాట తీరైనా ఏదైనా సరే, ఏమి పొందుతున్నావో దాన్ని బట్టి నువ్వెవరు అనేది డిసైడ్ చేయరు. ఏమి ఇస్తున్నావో దాన్ని బట్టి నువ్వేంటి అనేది డిసైడ్ చేస్తారు. సో ఏమి ఇస్తున్నావు? సుప్రీంకి, యూనివర్స్కి, పంచభూతాలకి, ప్రకృతికి, భగవంతుడికి, ప్రజలకి, మన అనుకున్న వాళ్ళకి, మన అనుకోని వాళ్ళకి, వాట్ యు ఆర్ గివింగ్ డిసైడ్స్ యూ. సో ఐడెంటిఫై ద పర్పస్ ఆఫ్ లైఫ్. కారణం తెలుసుకో. ఒక కారణం ఏంటి అంటే లోక కళ్యాణం. గుర్తుపెట్టుకో. తెలుగులో ఒక స్టేట్మెంట్ ఉంది, ఏదో బుక్లో చదివా. బలహీనుడికి బలవంతుడు తోడైతే బలవంతుడికి భగవంతుడు తోడవుతాడు. బలహీనులకి బలవంతుడు తోడైతే బలవంతుడికి భగవంతుడు తోడవుతాడు. బయట చాలా మంది బలహీనులు ఉన్నారు. ఫినాన్షియల్లీ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, తిండికి, కూటికి, గుడ్డకి, దేనికి ప్రాబ్లం ఉన్న వాళ్ళు. మనం చేయాల్సింది మనం చేయాలి. చారిటీస్, డొనేషన్స్, మోగజీవులు. అప్పుడు మనకు భగవంతుడు చూస్తాడు. ఐడెంటిఫై ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. దట్స్ ద 4th స్టెప్. 5th స్టెప్ ప్రేమ, కరుణ, దయ. లవ్ is the first step to enter into the universal portal. విశ్వ జ్ఞానంలోకి నువ్వు వెళ్ళాలి అనుకుంటే, విశ్వం నీకు సంపూర్ణ ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటే మొదటి అడుగు ఏంటి? ప్రేమ అనే తత్వం. ప్రేమ తత్వంతో విషం పెట్టొచ్చు. ప్రేమ తత్వంతో ఒక మనిషి ప్రాణం తీయచ్చు, ప్రాణం పోయొచ్చు. చేస్తాను. లవ్ ఈజ్ ఎనర్జీ. లవ్ ఈజ్ ఎనర్జీ. లవ్ ఈజ్ స్పిరిచువల్ ఎనర్జీ. లవ్ హ్యాస్ హైయెస్ట్ ఎమోషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. బీ లవబుల్. బట్ ప్రేమించే ముందు, ప్రేమను పంచే ముందు మనతో మనం ఒక్కసారైనా ప్రేమలో పడాలి. సెల్ఫ్ లవ్ ఈజ్ ఎటర్నల్. సెల్ఫ్ లవ్ ఉన్న వ్యక్తికి యూనివర్స్ సహకరిస్తుందని విశ్వవాక్కు. ఓకే. ప్రేమ, కరుణ, దయ లేని భక్తి అసంపూర్ణం. ప్రేమ లేని భక్తి అసంపూర్ణం. ప్రేమ లేని, కరుణ లేని భక్తి అసంపూర్ణం. సాయం చేయలేని భక్తి అసంపూర్ణం. నువ్వు అక్కడికి రూపాయి దానం చేయకుండా ఇంట్లో పూజలు చేసి నీకు శివుడు రిజల్ట్ ఇచ్చేస్తాడా? మనిషికి 2 కాళ్ళు ఉంటే ముందుకు వెళ్తాం. ఒక కాలు భక్తి అయితే ఇంకొక కాలు ప్రేమ, దయ, కరుణ అయి ఉండాలి. అప్పుడు భక్తితో కూడిన ప్రేమ, భక్తితో కూడిన దయ, భక్తితో కూడిన కరుణ, దట్ ఈస్ మేనిఫెస్టేషన్. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు యూనివర్స్లోకి ఎంటర్ అవుతాం.
అండ్ వీటితో పాటు గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, లెర్నింగ్ యాటిట్యూడ్, దీస్ ఆర్ ద మెయిన్ ఎలిమెంట్స్ తల్లి. ఓకే. టెక్నిక్స్ ఆర్ నాట్ ద ఎలిమెంట్స్ టు కనెక్ట్ విత్ ద యూనివర్స్. ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ ద ఓన్లీ వే టు కనెక్ట్ విత్ ద యూనివర్స్. నువ్వు మారు, యూనివర్స్తో కనెక్ట్ అవుతావు. ట్రాన్స్ఫర్మేషన్, సిజిజి, చేంజ్ గివ్స్ గ్రోత్. మారితేనే గ్రోత్, మార్పే కనెక్షన్ తీసుకొస్తుంది. ఇప్పుడు నీ సిమ్ జియో, ఐడియాకి వెళ్ళాలంటే ఏం చేయాలా? సిమ్ చేంజ్ చేయాలా? చేంజ్ గివ్స్ కనెక్షన్ టు ద అనదర్ నెట్వర్క్. ఇఫ్ యూ చేంజ్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ, 5 రకాలుగా నువ్వు మారితేనే ఆ మార్పు కూడా మళ్ళీ యూనివర్స్ ఇస్తుంది. చేంజ్ ఆల్సో గివెన్ బై సుప్రీం. మనకి అవేర్నెస్ ఉండాలి. ఆ తర్వాత టెక్నిక్స్తో పని లేదు తల్లి. ఇఫ్ యూ విష్ ఇట్ విల్ కమ్ టు యూ. నువ్వు విష్ అయ్యి ఇట్ విల్ కమ్ టు యూ. ఒకటి గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చింది, సింపుల్ మేనిఫెస్టేషన్. సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు, మార్కెట్కి వెళ్ళారంట, చాలా కూరగాయలు అన్నీ చూసింది, చాలా కాస్ట్ అని వచ్చేసింది. అంటే సబ్జెక్ట్ అక్కడ ఫాలో అవ్వలే, కాస్ట్ ఉన్నాయని వచ్చేసిందంట. మరేం మేనిఫెస్టేషన్ అక్కడ అవుతుంది? కాదు కదా. కానీ యూనివర్స్తో కనెక్ట్ అయిపోయింది. ఏం వచ్చేదారులు ఏమనుకుంది? ఇవన్నీ నా ఇంట్లో ఉన్నాయని అనుకుంది. ఈ కూరగాయలన్నీ నా ఇంటికి వచ్చాయని ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిందంట. ఏమైందంటే వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ తీసుకొచ్చి, అంటే మా పెరట్లో పండే అని తెచ్చి అవే కూరగాయలు తెచ్చిపెట్టాడంట. సి హౌ యూనివర్స్ ఇస్ సపోర్ట్. ఇది జరిగింది, గ్రూప్లో అప్డేట్ చేశారు. ఓ గ్రేట్. తన మేనిఫెస్టేషన్ ఫాలో అవ్వలేదు, కానీ షీ ఈజ్ కనెక్టెడ్ విత్ యూనివర్స్. వచ్చేదారులు ఏమనుకుంది? నేను ఎందుకు డబ్బులు ఇచ్చుకోవాలి, నాకు ఇంటికి వచ్చేసాయి. ఇంటికి వచ్చాక కాసేపటికి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్, అంటే మా పెరట్లో పండే మమ్మీ మీకు ఇమ్మన్నారు అంటే అవే కూరగాయలు, ఏమైతే అక్కడ తను చూసింది అవే కూరగాయలు ఇంటికి వచ్చాయి. సి హౌ యూనివర్స్ కాన్స్పైర్స్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఇఫ్ యూ కనెక్టెడ్ విత్ ద సుప్రీం కాన్స్పైర్స్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నీ కొరకు ఏది కావాలో నీకంటే బాగా ఆయనకి తెలుసు. సో ఆయన్ని పట్టుకో, ఆయన చూసుకుంటాడు అంతా. ఆయనే ఒక వ్యక్తి కృష్ణ అనుకుంటాడు, ఒక వ్యక్తి ఆంజనేయ స్వామి అనుకుంటాడు, ఒక వ్యక్తి అమ్మవారు అనుకుంటాడు, ఒక వ్యక్తి జీసస్, ఒక వ్యక్తి అల్లా, ఒక వ్యక్తి యూనివర్స్. వాట్ ఎవర్ ఇట్ మే బి, కనెక్ట్ విత్ హయ్యర్ సెల్ఫ్. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో యాక్సెప్టెన్స్ అనే పదం చెప్పారు. చాలా మంది సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఇంకా రావాలి అని అక్కడికి ఆగిపోయారు. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు. సో వీళ్ళకి ఒక సమాధానం కావాలన్నా, మిమ్మల్ని సంప్రదించాలన్నా ఎలా? సో లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేర్లు అవ్వాలి అనుకున్న వాళ్ళు, మిలియన్స్ ఆఫ్ రూపీస్ని రుచి చూడాలి అన్న వాళ్ళు, వాళ్ళ జిల్లాలో వాళ్ళ పేరు రాబోతున్న 12 నెలల్లో పాజిటివ్గా రోగిపోవాలి అనుకుంటే ఒక దైవ కార్యక్రమం, ఒక విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. క్లాసెస్ జూన్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఇది దైవ కార్యక్రమం తల్లి. ఆ సబ్జెక్ట్లో పాలు పంచుకోవాలన్నా, ఆ క్లాసెస్లో పాలు పంచుకోవాలన్నా, ఆ క్లాసెస్లో ఉన్న విజ్డమ్, తెలుగుతో కూడిన జ్ఞానం ఏదైతే ఉందో, యూనివర్సల్ నాలెడ్జ్ మనం మైండ్లోకి ఎక్కాలంటే ఏడో మర్చేసుకొని పుట్టాల. జీవితంలోకి సబ్జెక్ట్ రావడమే పెద్ద బ్లెస్సింగ్. అండర్లైన్ దిస్ టర్మ్. జీవితంలోకి యూనివర్సల్ సబ్జెక్ట్ ఎంటర్ అవ్వడమే. అంటే ఎఫర్మేషన్ అన్న పదము, విశ్వం అన్న పదము, గ్రాటిట్యూడ్ అన్న పదము, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, ఎఫర్మేషన్స్, అబండెన్స్, ఇలాంటి పదాలు మనం వింటున్నా చూస్తున్నా అక్కడికే 80% గేమ్ గెలిచేసాం. 20% ఆచరణే ఉంది. దానికి సంబంధించి గుప్తంగా రహస్యాలన్నీ డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో మీరు వాచ్ చేస్తుంటే సెర్చ్లో వైబ్రెంట్ వంశీ, శ్రీ వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. ఒక 10 to 15 వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ చూడండి. మీకు అప్పుడు అర్థమవుతుంది వాట్ ఈజ్ స్పిరిచువల్ అవేకనింగ్, వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్, వాట్ ఈజ్ మనీ అర్థమవుతుంది. అండ్ ప్రోగ్రామ్ మీ కొరకే. లైఫ్ చేంజింగ్, గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్స్ అన్నీ సనాతన ధర్మంకి కనెక్ట్ చేస్తూ, ఆస్ట్రాలజీ, వాస్తు, వేదిక్ న్యూమరాలజీకి కనెక్ట్ చేస్తూ, పంచభూతాలకి, నవగ్రహాలకి కనెక్ట్ చేస్తూ, యాజ్ పర్ న్యూమరాలజీ 2025 9 నెంబర్ వస్తుంది. ఈ ఇయర్కి కనెక్ట్ చేస్తూ మేజర్ సీక్రెట్స్ రివ్యూ చేయబోతున్నాం. సో చూసారు కదండి, ఎవరైనా సరే అంటే ఒక అతిపెద్ద రహస్యం సులువుగా, సునాయాసంగా ఎలా నేర్చుకోవాలి. సో మన అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. దానికి ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా అవసరం. సో క్లాసెస్కి అటెండ్ అవ్వి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొని హ్యాపీగా లైఫ్ గడిపే అవకాశం చాలా చాలా త్వరలో ఉంది. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి.